సాధారణంగా ఈ వివాహ పొంతనల్లో గ్రహమైత్రి అనేటటువంటి చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి అంశం. ఎందుకంటే గ్రహమైత్రి బాగా ఉంటే కాబోయే దంపతులిద్దరి మధ్య అన్ని వ్యవహారాల్లో కూడా అనుకూలత బాగా ఉండి దాంపత్యం చిరకాలం చక్కగా కొనసాగుతుందని భావన. గ్రహమైత్రి అంటే ఏమిటంటే ఇక్కడ అమ్మాయి యొక్క రాశ్యాధిపతి, అబ్బాయి యొక్క రాశ్యాధిపతి ఇద్దరు మిత్రులు కావడం లేదా ఏకరాశులు కావడం జరిగినప్పుడు గ్రహమైత్రి ఏర్పడుతుంది. ఇంతవరకే కొంతమందికి తెలుసు. కానీ నక్షత్ర అధిపతులు కూడా మిత్రులైనప్పుడు అక్కడ కూడా గ్రహమైత్రి ఏర్పడుతుంది. అంతేకాకుండా రాశిలోనే కాకుండా నవాంశ రాశ్యాధిపతులు కూడా మిత్రులైనప్పుడు అక్కడ కూడా గ్రహమైత్రి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఒక చిన్న మనవి చేసుకోవాలి. శత్రుమిత్రత్వాలు ఎంచేటప్పుడు ఇప్పుడు రవి, చంద్రుడు, కుజుడు, గురువు వీళ్ళంతా మిత్రులని, శని, బుధుడు, రావుకేతులు వీళ్ళకు శత్రువులని ఒక అపప్రద ఉందన్నమాట. వాస్తవంలో అందరూ చదువుకున్నది అదే. కానీ శేషాద్రి అయ్యర్ అనే పండితుడు తను రాసినటువంటి పుస్తకం అడ్వాన్స్డ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అనే పుస్తకంలో ఒక చక్కటి ఇది రాశాడు. దాన్ని భృగు సంహితలో రాసినట్లుగా పేర్కొంటూ శుక్రుడు, చంద్రుడు కూడా మిత్రులే, అదేవిధంగా వచ్చేటప్పటికి గురు, శుక్రుడు కూడా మిత్రులే. దీనికి కారణం ఏమిటంటే చంద్రుడు ఉచ్చపడేటటువంటి స్థానం వృషభం. ఎప్పుడైతే వృషభానికి అధిపతి శుక్రుడి స్థానంలో చంద్రుడు ఉచ్చపడుతున్నాడో దానివల్ల వచ్చేటప్పటికి చంద్రుడు, శుక్రుడు కూడా మిత్రులని సహేతుకంగా పేర్కొనబడడం జరిగింది. అంతేకాకుండా గురు, శుక్రులు కూడా మిత్రులైనటువంటి చెప్పడం జరిగింది. ఏ విధంగా గురు, శుక్రులు మిత్రులంటే శుక్రుడు ఉచ్చపడేటటువంటి మీనంలో ఉచ్చపడతాడు. మీనానికి అధిపతి ఎవరు? గురు. సో ఆ విధంగా వచ్చేటప్పటికి గురు, శుక్రులు కూడా మిత్రులు. అంతేకాకుండా శని, కుజులు కూడా మిత్రులు అని పేర్కొనడం జరిగింది. అది ఏ విధంగా అంటే జనరల్గా వచ్చేటప్పుడు కుజుడు శని స్థానమైనటువంటి మకరంలో ఉచ్చపడతాడు. సో వాళ్ళకి మధ్య మిత్రత్వం ఉంది కాబట్టి శని యొక్క రాశిలో కుజుడు ఉచ్చపడుతున్నాడు అని చెప్పడం అది కూడా సహేతుకంగా లాజికల్గా ఉంది. కాబట్టి ఈ రకంగా కూడా ఆ మిత్రత్వాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రహమైత్రి అనేది చక్కగా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. చాలామంది నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది స్పెసిఫిక్గా శేషాద్రయ్య తన పుస్తకంలో రాశాడు. తను రాయడమే కాదు, లాజికల్గా ఈ అంశం కరెక్టే. సో కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికీ శుక్రచంద్రులు, శుక్ర గురువులు, శని, కుజులు కూడా మిత్రులుగా పరిగణలోకి మనం తీసుకోవాలన్నమాట. అది గ్రహమైత్రి ఏర్పడినప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చే వివాహ పంతంలో ఉండేటువంటి కొన్ని దోషాలు అంటే గణకూటమి, రాశికూటమి, వశ్యకూటమి ఇవన్నీ కూడా బేసికల్గా వచ్చేటప్పుడు చక్కగా సరిపోతాయి. అది